నమస్తే అండి, వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు నేను సమోసా రెసిపీని పరిచయం చేస్తున్నానండి. ఇది నేను గోధుమ పిండితోనే తయారు చేశాను. ఈ కార్న్ సమోసాని బయట సమోసాలు తిన్నప్పుడు మనకు కొంచెం కడుపు ఉమ్మరంగా అనిపిస్తుందండి, గ్యాస్ ప్రాబ్లం అయినట్టు అవుతుంది. అదే మనం ఇంట్లో ఇలా గోధుమ పిండితో చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుందాం. అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ వేసి పూరీ పిండిలాగా మనం ఈ పిండిని కలుపుకొని 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టాలండి. ఇప్పుడు దీనికి కావాల్సింది ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. తర్వాత ఒక చిన్న బౌల్ని తీసుకొని ఇప్పుడు ఈ కార్న్ని వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం పొడిని, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీకు కావాల్స్తే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి. అయిపోయిందండి 15 నిమిషాలు. ఈ పిండి బాగా నానింది. ఇప్పుడు చిన్న చిన్న చపాతీ ఉండలాగా మనం ఇలా బాగా ఒత్తుకొని ఇలా చేయాలండి. ఇప్పుడు చపాతీ చేసే కర్రతో ఇలా చపాతీలు చేసుకోవాలి. ఇలా సమోసా షీట్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఈ చపాతీలో ఒక 3 ఇంచుల దాకా ఈ షీట్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే సైజులో అన్నీ కట్ చేసుకోవాలండి. వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే వాటరే పెట్టానండి. మీకు ఇలా కుదరకపోతే మీరు గోధుమ పిండిని కొంచెం వాటర్లో వేసుకొని కొంచెం లిక్విడ్గా తయారు చేసి మీరు కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ వేసుకోవాలి. ఇలా త్రిభుజాకారంలో వచ్చేటట్టు చూసుకోవాలండి. కొంచెం ఎక్కువైతే ఇలా కట్ చేసుకొని ఇలా వాటర్తోనే నేను మడుపుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా అంతే అండి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కార్న్ వేసుకొని సరిగ్గా అడ్జస్ట్ అయ్యేటట్టు పెట్టుకోవాలండి ఈ మిశ్రమాన్ని. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అయ్యిందండి. ఇప్పుడు మళ్ళీ వాటర్ పెట్టి ఇలా మర్చుకోవాలండి. ఇప్పుడు అన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాగాక ఈ సమోసాలన్నీ ఇందులో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు బయట నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చండి. ఇలా కడుపులో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు.
ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో ఇలా సర్వింగ్ చేసుకుంటున్నాను. నేను ఆనియన్తో గార్నిష్ చేసుకుంటున్నానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.